రాజమండ్రి కల్తీపాల ఘటనలో మృతుల సంఖ్య 7కి చేరింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. ప్రస్తుతం ఆసుపత్రిలో 13 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. కల్తీపాల ఘటనలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ల్యాబ్ల నుంచి ఇంకా నివేదికలు రావాల్సి ఉంది. ఈ రిపోర్టు వస్తే కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కల్తీపాలు సేవించిన బాధితులకు నిత్యం పరీక్షలు చేస్తున్నారు. వారి పరిస్థితిని ప్రభుత్వ వైద్య సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. రాజమండ్రి కల్తీపాల ఘటనలో మృతుల సంఖ్య అయితే 7కి చేరింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. గణేష్ అందిస్తారు. గణేష్ 2024లో మన గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత డిస్కస్ చేస్తున్నప్పుడు అప్పుడు వచ్చింది అధ్యక్ష స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచే ఈరోజు దాదాపు మనకి 20 లక్షల కోట్లు పెట్టుబడులు ఐదర్ పార్ట్నర్షిప్ సమ్మిట్ నుంచి అనుకోండి, లేదంటే క్యాబినెట్ ఎస్ఐపిబి నుంచి క్లియర్ చేసిండేది దాదాపు 20 లక్షల కోట్లు మనకి కన్ఫర్మ్ కావడం జరిగింది. ఇవన్నీ కూడా రాజమండ్రి కల్తీపాల ఘటనలో మృతుల సంఖ్య 7కి చేరింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, చూస్తున్నాం ఈ యొక్క పాల విషయాలకు సంబంధించి కల్తీపాల ఘటనలు అయితే 7గురికి చేరినట్టుగా తెలుస్తుంది. మృతుల సంఖ్య ఏంటి, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? గడిచిన 10 రోజుల క్రితం రాజమండ్రి లాలా చెరువు ప్రాంతంలో జరిగినటువంటి కల్తీపాల ఘటనలో బాధితుల సంఖ్య ఇంకా అంటే మృతుల సంఖ్య పెరుగుతోంది. మొదటి 2-3 రోజుల్లోనే 5గురు మృతులు చెందితే తాజాగా నిన్న మొన్న మరొక 2 చనిపోవడం జరిగింది. తాజాగా కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చౌడేశ్వరి నగర్ కు చెందిన జి సూర్యారావు ఈ 81 ఏళ్ల వ్యక్తి మృతి చెందడం జరిగింది. ఇంకా 13 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో పలువురు పరిస్థితి అయితే విషమానంగా ఉండడం జరిగింది. వారికి మెరుగైనటువంటి వైద్యం అందించేందుకు కిమ్స్ ఆసుపత్రి వైద్యులు సేవలు అందిస్తున్నారు. రాజమండ్రి కిమ్స్ లో 7గురు ఉంటే రెయిన్బో హాస్పిటల్లో మరొక 2, ఇంకొక 2 ఆసుపత్రుల్లో ఇంకా కొంతమంది బాధితులు ఉండడం జరిగింది. వీరికైతే ఎప్పటికప్పుడు జిల్లా ఆరోగ్య శాఖ వీరి మానిటరింగ్ చేస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర నుంచి కల్తీపాల ఘటనకు సంబంధించి ఎప్పటికప్పుడు కూడా రివ్యూలు జరుగుతున్నటువంటి సందర్భంలో బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని చెప్పి ప్రభుత్వ ఆదేశాలు ఉండడంతో వీరందరికీ కూడా మెరుగైన వైద్యం అందించిన కల్తీపాల వల్ల వీరు కిడ్నీలు బాగా డ్యామేజ్ అవడంతో డయాలసిస్ స్టేజ్ లో ఉన్నారు. వెంటిలేటర్ల మీద చికిత్స తీసుకుంటూ ఉన్నారు. ఇదే క్రమంలో పలువురు ఇంకా సీరియస్ గా ఉండడం జరిగింది. దీంతో ఇప్పటి వరకు 7గురు మృతి చెందితే ఇంకా 13 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరొకరు కూడా అంటే కొంతమంది ఇంకా మృతుల సంఖ్య పెరిగేటట్లు ఉన్నట్లుగా చర్చ నడుస్తుంది. మరొక పక్క ఇలాంటి కల్తీపాలు ఆ ఘటనలో మరొకసారి జరగకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా రాజమండ్రి చుట్టుపక్కల ఎవరైతే పాలు అమ్మకాలు చేపడుతున్నారో వారి మీద నిత్యం పరిశీలన చేస్తున్నారు. రాజమండ్రిలో పాలు పెరుగు వర్తక సంఘం కూడా ఇప్పటికే తమకు ఐడి కార్డులు మంజూరు చేసి కల్తీపాల వ్యవహారాన్ని అరికట్టి ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని చెప్పి ప్రభుత్వానికి. థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ గణేష్. ఇరాన్ పై ఇజ్రాయెల్ ముప్పేట దాడి చేస్తోంది. ఇరాన్ రహస్య భూగర్భ